హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఆగస్ట్ మంత్ సేవింగ్ ఛాలెంజ్ ద్వారా ఒక గోల్డ్ కాయిన్ అయితే తీసుకున్నాను కదండి. అది ప్రీవియస్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను. అదేవిధంగా సెప్టెంబర్లో కూడా కొన్ని గోల్డ్ కొనుక్కోవడానికి కొన్ని మనీ ఛాలెంజెస్ అయితే ప్రిపేర్ చేశానండి. ఈ ప్లాన్స్ అయితే నేను మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈజీగా ఉండేటట్టే ప్లాన్ చేశానండి. ఎందుకంటే లాస్ట్ జూలైలో చేసేటప్పుడు నాకు కొంచెం కష్టతరం అనిపించింది. అదే ఆగస్టులో చేసేటప్పుడు నేను అంత కష్టంగా ఫీల్ అవ్వలేదండి. ఎందుకంటే నాకు కొంచెం మనీ రావడం వల్ల ఈజీగా గోల్డ్ కాయిన్ అయితే కొనేసుకున్నాను. అది ఇప్పుడు సెప్టెంబర్లో కూడా నాకు కొంచెం ఈ సింపుల్గా ఉండేవి అయితే చూస్ చేసుకున్నానండి. అదేవిధంగా నేను సేవింగ్ ఛాలెంజ్ 1 మంత్ కాకుండా 1 ఇయర్ అయితే ఎంతవరకు వస్తుంది, 2 ఇయర్స్లో ఎంత సేవ్ చేయగలం, 3 ఇయర్స్లో ఎంత సేవ్ చేయగలం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మిడిల్ క్లాస్ వాళ్ళు 1 మంతే కాకుండా మేము 5 ఇయర్స్ వరకు సేవింగ్ చేయాలనుకుంటే ఇది చాలా మంచి ప్లాన్స్ అండి. ఒకసారి చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ నచ్చితే మీరు ఖచ్చితంగా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. సో నేను జూలై మంత్లో వచ్చేసి 20 రూపీస్ ఛాలెంజ్తో 9200 రూపీస్ అయితే సేవ్ చేశాను కదండి. దాంతో ఎస్బీఐ యాప్లో నేను జాయలుకస్లో 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే తీసుకున్నాను. సో నాకైతే జూలైలో సేవ్ చేసిన అమౌంట్ అయితే కొంచెం కష్టంగానే అనిపించింది. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి 10, 20, 30 రూపీస్ అయితే ఓకే, కానీ లాస్ట్ వచ్చేసరికి నాకు 500, 600 రూపీస్ రాగానే చాలా కష్టం అనిపించేసిందండి. సో అది నాకు కష్టంగానే అనిపించింది, కానీ ఆగస్టులో కొంచెం ఈజీగానే అనిపించింది. నేను ఆగస్టులో కూడా చేసిన ఛాలెంజ్ వచ్చేసి 20 డేస్లోనే కంప్లీట్ అయిపోయిందండి. ఎలా అనుకుంటే ఆగస్టులో రాఖీ అవి వచ్చాయి కదా, సో మా బ్రదర్స్ ఇచ్చిన మనీ అదంతా నేను సేవ్ చేసి ఉంచుకొని దాంతోనే కొనేసుకున్నాను కాయిన్ అనేది. అలాగే ఆగస్ట్ నెలలో విత్ ఇన్ 20 డేస్లోనే నాకు ఛాలెంజ్ అనేది ఇదైపోయింది. నేను వచ్చేసి అది 2 ఛాలెంజెస్ చేశానండి. 20 రూపీస్ ఛాలెంజ్ అండ్ 50 రూపీస్ ఛాలెంజ్. ఒకసారి ఎవరికైనా కావాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేయండి. సో యాక్చువల్గా నాకు 2 కలిపి వచ్చేసి 7500 ఇలాగ అయ్యింది. సారీ 7150 రూపీస్ అయితే అయింది. దీంతో అయితే నేను గోల్డ్ కాయిన్ యాక్చువల్గా అయితే కొనుక్కోలేనండి, కానీ నా దగ్గర రాఖీ వాళ్ళు ఇచ్చిన మనీ వల్ల ఎక్స్ట్రా మనీ ఉండడంతో నేనైతే వెంటనే కాయిన్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా యూజ్ అవుతుంది. అదే మనీ నా దగ్గర ఉంటే అనవసరంగా ఖర్చు అయిపోతుంది అనేసి వెంటనే అయితే ఆర్డర్ చేసుకున్నానండి. బ్యాడ్ లక్ ఏంటంటే నేను 17th ఆగస్ట్ వరకు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు మీద ఆఫర్ పెట్టారు. దాని తర్వాత మళ్ళీ వెన్స్డే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు మీద ఆఫర్ వచ్చిందండి. సో వెంటనే ఆ రోజు అయితే ఆర్డర్ పెట్టేద్దాం అనుకున్నాను. మార్నింగ్ లెగ్స్ చూసేసరికి ఆర్డర్ పెడదాం అనుకున్నాను, కానీ గోల్డ్ రేట్ అనేది 10 o'clock మారుతుంది కదా. అలా నేను చూసుకుంటే ఆ రోజు ఆగస్టు 20th వచ్చేసి వెన్స్డే గోల్డ్ రేట్ అనేది చేంజ్ అయ్యిందండి, తగ్గింది. సో నాకు ఇంకా కొంచెం తక్కువగానే వచ్చింది. లాస్ట్ మంత్ నేను జూలై 30th ఆర్డర్ చేసుకున్నప్పుడు ఎంత అమౌంట్ వచ్చిందో, సారీ ఎంత కొన్నానో, ఈసారి కూడా అంత అమౌంట్తోనే సేమ్ కొన్నానండి 20 డేస్ తర్వాత కూడా. సో ఇలా ఈజీగా సేవింగ్ చేసుకుంటున్నాను కదా, దానికి ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ప్రతి మంత్ కొంచెం కొంచెం సేవ్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో అందుకే నేను సెప్టెంబర్ మంత్ కూడా నేను ఛాలెంజ్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. చూద్దాం మన కాయిన్ కొనుక్కున్నంత మనీ సేవ్ చేయగలమో, లేకపోతే 2 మంత్స్కి ఒకసారి కొనుక్కోవడానికి చేయగలము అనేది నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. సో నాకు ఈ ఛాలెంజ్ వల్ల యూజ్ ఏంటంటే నేను అనవసరమైన ఖర్చులు చాలా వరకు తగ్గించేసానండి. సో ఇలా ఛాలెంజ్ వల్ల నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను ఎక్స్ట్రా ఖర్చులు అనేవి చాలా వరకు తగ్గించేసానండి. బయట ఫుడ్ తెచ్చుకోవడం కానీ, లేకపోతే బయట అనవసరంగా ఏదైనా కొనుక్కోవడం కానీ, ఇప్పుడు ఆన్లైన్ యాప్స్లోనైనా దేనికైనా వేస్ట్గా ఖర్చు చేసేస్తాం కదా. సో వాటన్నిటిని తగ్గించేసానండి. అలానే బట్టలు అవి కూడా కొనుక్కోవడం చాలా వరకు తగ్గించేసాము. ఎందుకంటే ఇప్పుడు శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా మనం 2-3 ఇయర్స్ వాడాక అవి పాతవైపోతాయండి. అదే మనం 2-3 ఇయర్స్ వాడాక గోల్డ్ అమ్మితే మనకి ఎక్స్ట్రా మనీ అయితే వస్తుంది. సో అలా ఆలోచిస్తూ నేనైతే చాలా వరకు ఖర్చులు అయితే తగ్గించేసాను. సో దానివల్ల నాకు ఇంకా ఇన్స్పిరేషన్గా ఉండి ఇంకా ఎక్కువ సేవ్ చేయాలనిపిస్తుంది. అలానే తిండి మానేసి అయితే సేవ్ చేయట్లేదండి. మనకి ఎంత కావాలో అంత తింటూ మిగిలిన అమౌంట్ అయితే సేవ్ చేస్తున్నాను. సో ఈరోజు సెప్టెంబర్ మనీ ఛాలెంజ్ ఐడియాస్ అయితే మీకు ఒక 5 వరకు ఇస్తానండి. ఎవరికైనా ఇవి నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మీరు కూడా ఏదో చిన్న ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కొనుక్కుంటారని అనుకుంటున్నాను.
సో మీకు ఇక్కడ నుంచి అయితే ఛాలెంజ్ అనేది ఎవ్రీ మంత్ అయితే వస్తుందండి. సో సెప్టెంబర్ మంత్లో ఎలా ఛాలెంజ్ చేయాలనేది కొన్ని ఐడియాస్ ఇస్తాను. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. అలానే మన ఈ అమౌంట్ అనేది 1 మంత్కే కాకుండా 1 ఇయర్ చేసుకుంటే ఎలా ఉంటుంది, అదే 5 ఇయర్స్ వరకు లాంగ్ టర్మ్గా సేవ్ చేసుకుంటే ఎలా ఉంటుందని కూడా నేను కొన్ని సేవింగ్ ఐడియాస్ అయితే ఇందులో షేర్ చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఇంకొందరికి అయితే సజెస్ట్ చేయబడుతుంది. సో ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి 100 రూపీస్ ఛాలెంజ్ అండి. ఇందులో మనం వీక్కి 4 డేస్ అయితే వేస్తాము. ఒక రోజు తప్పించి ఒక రోజు అయితే వేస్తాము. సో మనం ఇలా వేసేటప్పుడు 4 డేస్కి 400 రూపీస్ అయితే వస్తుందండి. మనం టోటల్గా వచ్చేసి 17 డేస్ అయితే వేస్తాము. సో 100 రూపీస్ ఛాలెంజ్ అనేది మనం వీక్కి 4 డేస్ కాబట్టి 400 రూపీస్ అయితే అవుతుంది. అదే మనం 17 డేస్ వేస్తే 1700 రూపీస్ అయితే వస్తుందండి. ఇలా మనం 1700 రూపీస్ సేవ్ చేయగలిగితే అదే 1 ఇయర్లో మీరు చూసుకుంటే మంత్కి 1700 అనుకోండి. అదే ఇయర్లో చూసుకుంటే 20,000 అయితే అవుతుందండి. అదే మనం 5 ఇయర్స్ ఇలానే సేవ్ చేసుకోగలిగితే 1,02,000 అయితే అవుతుందండి. ఇలా మనం తీసుకుని మన ఫ్యూచర్లో కొనుక్కోవాలనుకుంటే గోల్డ్పై ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే మన పిల్లల స్టడీ పర్పస్గానైనా యూజ్ అవుతుందండి. ఈ చిన్నపిల్లలు ఇంకా రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ సేవింగ్ టిప్ చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే అప్పుడే పిల్లలు పుట్టరు కాబట్టి వాళ్ళు సేవ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఎందుకంటే 5 ఇయర్స్ వరకు మనకి పిల్లలపై అంత ఎక్కువ ఖర్చు అయితే పెట్టం కదా. సో వాటి నుంచుకొని మనం ఇలా 5 ఇయర్స్ వరకు సేవ్ చేసుకుంటే 1 lakh అయితే ఈజీగా సేవ్ చేసుకోవచ్చండి. సో మనం 1 మంత్కి ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఇలా 1700 రూపీస్తో 100 మిల్లీగ్రామ్స్ కాయిన్ అయితే మనకి జిఆర్టీలో అండ్ లలితలో కూడా అవైలబిలిటీగా ఉందని తెలిసిందండి. సో ఒకసారి మన పీస్ బట్టి ఇస్తారు కాబట్టి మనం ఆ 1700 రూపీస్తో ఏదైనా కొనుక్కోవచ్చు. లేకపోతే ఇంకా 300 ఎక్స్ట్రా వేసుకొని అయినా మనం స్కీమ్స్లోనైనా జాయిన్ అవ్వచ్చు ఈ సేవింగ్స్ టిప్ ద్వారా అయితే. అలా లేదనుకుంటే మనం 1500 రూపీస్తో కూడా మనం స్కీమ్ అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఇలా 1500తో స్కీమ్లో జాయిన్ అయితే మనకి 11 మంత్స్ కదా, సో 16,500 రూపీస్ అయితే అవుతుందండి. మనం ఈ 16,000తో ఎలా అయినా 1.5 గ్రామ్ 2 గ్రామ్స్ అయినా 2 గ్రామ్స్ అయితే రావండి, 1.5 గ్రామ్తో అయితే ఈజీగా రింగ్స్ అయినా ఏమైనా కొనుక్కోవచ్చండి. ఈ సేవింగ్ టిప్ ఎవరికైనా నచ్చినట్టయితే మీరు ఫాలో అవ్వండి. 100 మిల్లీగ్రామ్స్ మనకు ఆఫర్లో కూడా ఉంటుందండి. ఎజియా ఆన్లైన్ యాప్స్లో కూడా మనకి 100 మిల్లీగ్రామ్స్ ఉన్నాయి. ఎస్జీ యాప్లో కూడా ఉందండి. మేము ఇలా 1700తో గోల్డ్ కొనుక్కోలేము అనుకునేటప్పుడు సిల్వర్ పై కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏది కొన్నా ప్యూరిటీగా కొనాలి. సిల్వర్ కూడా 99.9 సిల్వర్ కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్స్ తీసుకుంటే మనకి సిల్వర్ కూడా రేటు పెరుగుతూనే ఉందండి, తగ్గడం అయితే లేదు. సో ఇలా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోలేము అనుకున్న వారు సిల్వర్ పై కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో సెకండ్ ఛాలెంజ్ కూడా వచ్చేసి 100 రూపీసేనండి. కానీ మనం వీక్కి 4 డేస్ 400 వేస్తే సెకండ్ వీక్ నుంచి 200 అయితే వేసి సేవ్ చేసుకుంటామండి. అదే థర్డ్ వీక్ అయితే 300 వేసుకుంటాము, ఫోర్త్ వీక్ 400, ఫిఫ్త్ వీక్ వచ్చేసి 500 రూపీస్ అండి. ఇలా 100 రూపీస్ పెంచుకుంటూ వెళ్తాము. మనకు కొంచెం శాలరీ పర్సన్స్ కొంచెం ఇన్కమ్ ఎక్కువ వచ్చిన వాళ్ళు అయితే ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చండి. ఇలా సేవ్ చేసుకోవడం వల్ల మనకు ఫస్ట్ వీక్ వచ్చేసి 400 రూపీస్ అయితే సెకండ్ వీక్ వచ్చేసి 800 రూపీస్ అవుతుంది, థర్డ్ వీక్ వచ్చేసి 1200 రూపీస్ పడుతుంది, ఫోర్త్ వీక్ వచ్చేసి 1600 రూపీస్ అయితే మనం సేవ్ చేయగలుగుతామండి. ఇలా మేము ఫోర్త్ వీక్లో మేము సేవ్ చేసుకోలేము అనుకునేటప్పుడు మనకి శాలరీ ఎంప్లాయీస్ అయితే లేకపోయినా మన దగ్గర మనీ ఉండేటప్పుడు ఫస్ట్ ఈ ఎక్స్ట్రా ఎక్కువ మనీ వేసేసుకుంటే మనం లాస్ట్లో వచ్చినప్పుడు ఈ 100 రూపీస్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. లేకపోతే మన హస్బెండ్స్ ఇచ్చేటప్పుడైనా మనం ఫస్ట్ అంత సేవింగ్ అమౌంట్ తీసేస్తాం కదండి, వాటిని కూడా వేసుకొని ఇలా అయితే టిక్ మార్క్ చేసుకోవచ్చు. సో వీటన్నిటికీ టోటల్ వచ్చేసి 400 + 800 + 1200 + 1600 + 500 వచ్చేసి 4500 రూపీస్ అయితే అవుతుందండి. ఇలా ఒక్క మంత్లో మనం 4500 రూపీస్ సేవ్ చేయగలిగితే 1/2 గ్రామ్ ఈజీగా కొనుక్కోవచ్చండి. ఇది కూడా నేను ఒకవేళ మనం
జిఎస్టీ విఏ అవి లేకుండా తీసుకోవాలనుకుంటే ఆన్లైన్లో అయితే పర్చేస్ చేయొచ్చండి. నేను నా ముందు వీడియోస్లో మీకు ఎజియో యాప్లో ఎలా ఆర్డర్ చేయాలో చెప్పాను కదా, ఒకసారి విజిట్ చేయండి దాన్ని కూడా. ఆ వీడియో చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. మనకి ఆఫర్స్ ఉండేటప్పుడు ఇలా కొనుక్కుంటే మనకి విఏ జిఎస్టీ అనేవి తగ్గి అమౌంట్ కూడా తగ్గేసి వస్తుందండి. అలా చేయలేము అనుకునేటప్పుడు ఇది స్కీమ్స్లో కూడా పెట్టుకోవచ్చండి. మేము ఇంత అమౌంట్ సేవ్ చేసుకోలేము అనుకునేటప్పుడు ఇందులో హాఫ్ అమౌంట్ 4500 కదా, ఇలా 2 monthsకి ఒకసారి చేసుకుంటూ వెళ్తే, అంటే ఇప్పుడు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అన్నాం కదా, ఇలా ఫస్ట్ వీక్ కాకుండా మళ్ళీ థర్డ్ వీక్లో 200, ఫోర్త్ వీక్లో 300 అలా సేవ్ చేసుకుంటూ వెళ్తే, అంటే వీక్ వదిలేసి వీక్ సేవ్ చేసుకున్నా, లేకపోతే వీక్ 2 times సేవ్ చేసుకుంటే, అంటే ఫస్ట్ వీక్లో మనం 100 వేస్తే సెకండ్ వీక్లో మిగిలినది సాటర్డే సండే వచ్చేసి 100 వేస్తాము. అలానే థర్డ్ వీక్లో వచ్చేసి 200 వేస్తామండి. ఫోర్త్ వీక్లో ఓన్లీ సాటర్డే సండేసే ఇలా మనం సేవ్ చేసుకోగలిగి వెళ్తే మనకి 2 monthsలో అయితే 4500 రూపీస్ అవుతుంది. సో ఇలా 2 monthsకి ఒకసారి ఇలా హాఫ్ గ్రామ్ అయినా కొనుక్కోవచ్చు. సో అర్థమైంది అనుకుంటున్నానండి. ఫస్ట్ వీక్లో మనం 2 days ఓన్లీ సాటర్డే సండే వేస్తే సెకండ్ వీక్లో కూడా సాటర్డే సండే వేస్తాము. ఇలా థర్డ్ వీక్లో కూడా సాటర్డే సండేనే వేస్తామండి. ఇలా సేవ్ చేయడం వల్ల కూడా మనకి 2 monthsకి వచ్చేసి 4500 రూపీస్ అయితే అవుతుంది. అదే 1 yearకి వచ్చేసి 27,000 అయితే మనం సేవ్ చేయగలమండి. అదే 5 years అయితే 1,35,000 అయితే మనం సేవ్ చేయగలము. మీరు ఎక్కువ రోజులు సేవింగ్ చేయాలనుకుంటే ఇదైతే బెస్టేనండి. మనం 5 yearsలో 1,35,000 ఈజీగా సేవ్ చేసుకోగలం. కానీ మనం ఇలా గోల్డ్ కొనుక్కోవడం వల్ల యూజ్ ఏంటంటే, మనం 1 year తర్వాత దాన్ని అమ్మాలి అనుకుంటే మనకి ఎక్స్ట్రా మనీ అయితే వస్తుంది. ఒకసారి మీకు ఏది నచ్చితే అది చూసుకొని ఖచ్చితంగా సేవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో థర్డ్ ఛాలెంజ్ వచ్చేసి 30 రూపీస్ అండి. 30 రూపీస్ వచ్చి ఫస్ట్ డే 30 వేస్తే ఇది కూడా వీక్కి 4 times వేస్తాము. 30 రూపీస్ అయితే పెంచుకొని వెళ్తామండి. ఫస్ట్ 30 వేస్తే సెకండ్ 60, ఫస్ట్ 30 వేస్తే థర్డ్ 60, ఫిఫ్త్ 90, సెవెంత్ 120, ఇలా 15 days వరకు పెంచుకొని వెళ్తామండి. ఎందుకంటే మంత్కి 30 days కదా, హాఫ్ డేస్ పెంచుకొని వెళ్తాము, మిగిలిన హాఫ్ డేస్ తగ్గించుకుంటూ వస్తాము. మనం 30తో స్టార్ట్ చేస్తాము, ఎండింగ్ కూడా 30తోనే అవుతుంది. సో ఈ ఛాలెంజ్లో వీక్కి 4 times మనీ సేవ్ చేసుకుంటాము. ఫస్ట్ వీక్లో 300, సెకండ్ వీక్లో 780 రూపీస్, థర్డ్ వీక్లో వచ్చేసి 900 రూపీస్, ఫోర్త్ వీక్లో 420 రూపీస్, ఫిఫ్త్ వీక్లో మళ్ళీ ఎక్స్ట్రా 30 రూపీస్ వేసాం కదా, 30 రూపీస్. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 300 + 780 + 900 + 420 + 30 వచ్చేసి 2430 రూపీస్ అండి. ఈ అమౌంట్ అయితే ఈజీగా ఎవరైనా సేవ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. డైలీ ఇన్కమ్ వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా సేవ్ చేసుకోవచ్చండి. మేము ఇలా సేవ్ చేసుకోలేము అనుకునేటప్పుడు ఈ 180 రూపీస్ ఉంది కదా, ఇది టూ టైమ్స్గా చేసుకోండి. అంటే ఫస్ట్ ఒకసారి 90 రూపీస్, ఇంకోసారి 90 రూపీస్ ఇలా వేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. 210 రూపీస్ కూడా 100 ఒకసారి, 110 ఒకసారి ఇలా వేసుకుంటే ఈజీ అవుతుంది. ఇలా మన 2 daysలో మనకు గ్యాప్ వస్తుంది కాబట్టి 2 days ఇలా డివైడెడ్ చేసుకొని వేసుకుంటే మనకి ఈజీ అవుతుందండి. సో ఇది 2430 రూపీస్ ఈజీగా 1 monthలో సేవ్ చేసుకోవచ్చు. అదే 1 yearలో అయితే 29,160 రూపీస్ అవుతుందండి. అదే 2 years అయితే 58,320 రూపీస్ అవుతుంది. అదే మనం 5 years సేవ్ చేయగలిగితే 1,45,800 రూపీస్ అవుతుందండి. మన ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకొని 1,50,000తో ఈజీగా మనం ఏదైనా కొనుక్కోవచ్చు. బిగ్ ఆర్నమెంట్ 5 yearsలో కొనాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ FD అయినా ఇలా చేసుకోవచ్చండి 1,50,000తో. సో అలా మేము 30 రూపీస్ కాకుండా ఎక్స్ట్రా చేసుకోవాలనుకుంటే 20 రూపీస్ ఛాలెంజ్ తీసుకుంటే, అదే మనం 30 వేస్తున్నాం కదా, అలానే 20 రూపీస్ అయితే వేసుకుంటే 1 monthలో వచ్చేసి 1,620 రూపీస్ అవుతుంది. 1 yearకి వచ్చేసి 19,440 రూపీస్ అవుతుంది. 2 yearsకి వచ్చేసి 38,880 రూపీస్ అయితే అవుతుందండి. 5 yearsకి అయితే 97,000 అవుతుంది. ఇలా మనం ఎక్స్ట్రా కొంచెం మనీ వేసుకొని 1 lakh కూడా సేవ్ చేసుకోవచ్చు. మేము 30 రూపీస్ మేము ఎక్కువ రోజులు చేయాలి సేవింగ్ అనుకుంటే 20 రూపీస్ ఛాలెంజ్ తీసుకోండి. ఇదైతే కొంచెం తక్కువగానే ఉంది కదా. అలా కాదు మేము 50 రూపీస్ అయినా చేయగలం అనుకుంటే 1 monthకి వచ్చేసి 4,050 రూపీస్ అయితే అవుతుంది.
1 ఇయర్కి వచ్చేసి 48,600 రూపీస్ అయితే అవుతుంది. 2 ఇయర్స్కి వచ్చేసి 97,200 రూపీస్ అయితే అవుతుంది. 5 ఇయర్స్కి వచ్చేసి 2,43,000 అయితే అవుతుందండి. మనం ఇందులో మనం ఎక్స్ట్రా కొంచెం వేసుకొని 2,50,50 రూపీస్ అయితే వేసుకుంటే మనం సేవ్ చేసుకున్నట్టయితే 10 ఇయర్స్ చేస్తే అదే 5 lakhs అవుతుందండి. సో మన ఇంట్లో ఆడపిల్లలు ఎవరైనా ఉండేటప్పుడు 10 ఇయర్స్కి 15 ఇయర్స్కి మనం ఇలా సేవ్ చేసుకోగలిగితే అదే 10 ఇయర్స్ అయితే 5 lakhs అవుతుంది కదా. అదే మళ్ళీ 15 ఇయర్స్ అయితే 7,50,000 అయితే అవుతుంది. ఈజీగా మన బేబీకి మన పాపకి ఏది కావాలంటే అది కొనేసి ఇవ్వచ్చండి. ఇలా మనం 1 ఇయర్కి ఒకసారైనా గోల్డ్ కొనుక్కోవచ్చు. లేకపోతే ఈ మనీతో మనం ఫ్యూచర్ ప్లానింగ్ అయినా చేసుకోవచ్చు. అదే హయ్యర్ స్టడీస్కి కూడా ఇవి చాలా యూజ్ అవుతుందండి. సో మన బ్యాంక్స్లో ఎఫ్డీ అయినా చేసుకోవచ్చు. అబ్బాయిలు అయితే మన ఈ 7 lakhs తోని మనం 15 ఇయర్స్ తర్వాతే మనకి హయ్యర్ స్టడీస్ వస్తాయి కాబట్టి మన ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ కానీ మెడిసిన్ కానీ ఎవరైనా ఇలా చదవాలనుకుంటే ఈ మనీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా సేవ్ చేసుకోవడం వల్ల మనకి ఎంతో కొంత బర్డెన్ అయితే తగ్గుతుంది. సో ఈ ఛాలెంజ్ కూడా నాకు ఈజీగానే అనిపిస్తుంది. సేవ్ చేసుకోగలం, కొంచెం ఇన్కమ్ బాగానే వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఇటువంటి ఛాలెంజ్ అయితే తీసుకోండి. నెక్స్ట్ 4th ఛాలెంజ్ వచ్చేసి 100 రూపీస్ ఛాలెంజేనండి ఇది కూడా. సో మనం వీక్కి 4 days కదా సేవ్ చేస్తాం. ఫస్ట్ డే 100 అయితే సెకండ్ డే 200, థర్డ్ డే 300, 4th డే 400. ఇలా ప్రతి వీక్ మనం ఇలా వేసుకొని అయితే వెళ్తామండి. సో ఈ ఛాలెంజ్ అయితే 4 days కదా వేస్తున్నాము. వీక్ అమౌంట్ వచ్చేసి 100 + 200 + 300 + 400 టోటల్కి వచ్చేసి 4,000 అండి. సో 4 weeks కాబట్టి మనం 4,000కి 4,000 అవుతుంది. వీక్ 1,000 కాబట్టి. సో 5th వీక్ వచ్చేసి ఎక్స్ట్రా 100 రూపీస్ అయితే వేస్తాము. సో 4,100 రూపీస్ అయితే అవుతుందండి. 1 మంత్కి వచ్చేసి 4,100 అయితే 1 ఇయర్కి వచ్చేసి 49,000, 2 ఇయర్స్కి వచ్చేసి 98,000, 5 ఇయర్స్కి వచ్చేసి 2,46,000 అవుతుందండి. ఈ విధంగా కూడా మనం లాంగ్ ఇన్వెస్ట్మెంట్గా సేవ్ చేసుకోవచ్చు, లాంగ్ సేవింగ్ పర్పస్గా. సో 5th ఛాలెంజ్ వచ్చేసి 10 రూపీస్ అండి. ఇందులో 2 challenges చూస్తాము. ఇది 7 days సేవ్ చేయాలి. ఫస్ట్ డే 10 days, సెకండ్ డే 20, 30, 40, 50, 60, 70 ఇలా 1 weekకి 70 రూపీస్ అయితే సేవ్ చేస్తాము. సెకండ్ వీక్ వచ్చేసి 70, 60, 50, 40, 30, 20, 10 ఇలా మనం ఎలా పెంచుకొని వెళ్ళామో అలా తగ్గించుకుంటూ వస్తామండి. 15 days వరకు 14 days అలా చేస్తే మనం 15th డే నుంచి 20 రూపీస్ ఛాలెంజ్ తీసుకుంటామండి. ఇందులో 20, 40, 60, 80, 100, 120, 140 ఇలా 560 రూపీస్ అయితే వస్తుంది థర్డ్ వీక్లో. 4th వీక్లో వచ్చేసి మనం 140 నుంచి తగ్గించుకుంటూ వస్తాము. అంటే 140, 120, 100, 80, 60, 40, 20 ఇలా ఈ ఎక్స్ట్రా 2 days ఉన్నాయి కదా, 29, 30, 10, 20 రూపీస్ అయితే వేసుకోవాలి. సో ఇందులో వచ్చేసి వీక్కి 280 రూపీస్ అండి. అదే 20 రూపీస్ ఛాలెంజ్ అయితే 560 రూపీస్. 7 days వేస్తాం కాబట్టి 280 + 280 రూపీస్ అండి. ఫస్ట్ 2 weeksలో అయితే 280 + 280 రూపీస్ సేవ్ చేయగలము, అంటే 560 రూపీస్. థర్డ్ 4th వీక్లో వచ్చేసి 560 + 560 రూపీస్ అయితే సేవ్ చేస్తాము. సో టోటల్ వచ్చేసి 280 + 280 + 560 + 560 + 30 రూపీస్ వచ్చేసి 10 రూపీస్ అయితే అవుతుందండి. మేము ఎక్స్ట్రా 100 రూపీస్ ఇలా సేవ్ చేసుకోలేము అనుకునేటప్పుడు ఇది చాలా సింపుల్ అండి. 10 రూపీస్, 20 రూపీస్ కదా, డైలీ వర్క్ చేసిన వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఇలా సేవ్ చేసుకుంటే మనకి 10 రూపీస్ అయితే అవుతుందండి. మేము ఇలా కొనుక్కోవాలనుకుంటే దీంతో గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు, లేకపోతే ఈజీగా మన స్కీమ్ అయినా పే చేసుకోవచ్చండి. ఇంకా ఎక్స్ట్రా 200 రూపీస్ వేసుకుంటే మనకి 2,000తో స్కీమ్ అయితే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 1,500 స్కీమ్లోనైనా జాయిన్ అవ్వచ్చండి. మేము ఎలా అయినా గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలి అనుకుంటే ఇలా సేవ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ సేవింగ్ అనుకుంటే నేను 5 years అవి చెప్పాను కదా, అవి చేసుకోండి. మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే దాంతో అయినా ఈజీగా సేవ్ చేసుకోవచ్చండి. అంతేగాని అనవసరమైన ఖర్చులకు కాకుండా ఇలా సేవ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఫ్యూచర్లో గోల్డ్ కొనడం అనేది చాలా కష్టతరం అయిపోతుంది. ఆడపిల్లలకి మ్యారేజ్ చేసినప్పుడైనా, మెచ్యూర్ ఫంక్షన్ అయినప్పుడైనా గోల్డ్ అనేది పెడతాం కదా,
అప్పుడు మనకు చాలా కష్టం అవుతుంది. ఇలా ఇప్పటి నుంచే సేవ్ చేసుకోగలిగితే మనం పిల్లలు పెద్ద అయినప్పటికీ వాళ్ళ స్టడీస్కైనా లేకపోతే వాళ్ళ మ్యారేజెస్కైనా ఇలా యూజ్ అవుతుంది. సో నేను ఈ 5 సేవింగ్ ఛాలెంజెస్ చెప్పాను కదండి, నేనైతే ఇందులో 2 ఛాలెంజెస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. అది మంత్లీ సేవ్ చేసి ఛాలెంజ్ అయితే తీసుకుంటానండి. నెక్స్ట్ అక్టోబర్ మంత్కి వేరే సేవింగ్ ఛాలెంజ్ అయితే తీసుకుంటాను. సో మీకు నేనే ఎటువంటి ఛాలెంజెస్ సెలెక్ట్ చేసుకున్నాను అనేది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అందులో ఎంతమంది కరెక్ట్గా చెప్పారో నేను చూస్తాను. సో ఈ ఛాలెంజ్ వల్ల నేనైతే బాగా నేర్చుకునేది ఇన్వెస్ట్ చేసుకోవాలనేది నాకు బాగా అర్థమైందండి. నేను కూడా మ్యారేజ్కి ముందు అయితే జాబ్ చేసేదాన్ని, మనీ కూడా వచ్చేది, కానీ అనవసరమైన ఖర్చులు ఎక్కువ పెట్టుకునేదాన్ని. సో అప్పుడు ఆ మనీతో గోల్డ్ సేవ్ చేసుకుంటే ఇప్పటికి ఎంతో గోల్డ్ అయ్యిండేది. సో నేను నా లైఫ్లో చేసిన బిగ్ మిస్టేక్ అదే. సో ఇక్కడ నుంచైనా అలాంటివి ఏం చేయకుండా అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఇలా సేవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఏ ఛాలెంజ్ తీసుకున్నానో నాకు కామెంట్ సెక్షన్లో చూసిన ప్రతి ఒక్కరూ తెలియచేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ సెప్టెంబర్లో నేను ఏ ఛాలెంజెస్ చేస్తున్నాను అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎంతమంది నా వీడియోస్ ఫాలో అవుతున్నారో నేను క్లియర్గా చూస్తాను. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా మంచిగా మనీ సేవింగ్ చేసుకుంటూ మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా మీరు ఎటువంటి క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ఖచ్చితంగా వాటిపైన వీడియోస్ చేస్తాను. ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ప్లీజ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.